ఇవాళ సాధకుల కోసం అత్యంత సరళమైనటువంటి అత్యంత సులభమైనటువంటి మహాగారుడ ప్రత్యంగిర సాధనా విధానాన్ని చెబుతున్నాను. సావధానంగా విని చేసుకోండి. ఈ గారుడ ప్రత్యంగిర మంత్రాన్ని చెప్పడానికి గల కారణం, నేడు మార్కెట్లో దొరికే పుస్తకాల్లో ఉండే ప్రత్యంగిర మంత్రాలు పూర్తిగా పనిచేయడం లేదు కనుక మీ పనులన్నిటినీ చేయించుకున్నట్టు చేసుకోవడానికి ఇక్కడ ఒక మంత్ర సాధన ఇస్తున్నాం. ఈ మంత్రాన్ని 21 రోజులు ఎవరైతే సాధన చేసి అమ్మని మనోపలకంపై దర్శించుకుంటారో, అనుభూతులేకి తెచ్చుకుంటారో అటువంటి వాళ్ళు ఈ పుస్తకాల్లో దొరికే మంత్రాలను కూడా అనుభవంలోకి తెచ్చుకోగలరని గుర్తుపెట్టుకోండి. అమ్మని మానవ నేత్రాలతో చూడగలరని గుర్తుపెట్టుకోండి. ఈ గారుడ ప్రత్యంగిర చాలా ఔన్నత్యం కలిగినటువంటి అత్యంత సరళమైనటువంటిది మరియు తక్కువ రోజులు సాధన కలిగినది అని గుర్తుపెట్టుకోండి. ఈ మంత్రాన్ని ఎవరైతే చెయ్యాలనుకున్న సాధకులు ముందుగా శరీర శుద్ధి చేసుకోండి. అనగా మీ లోపలుండే పేగులు శుద్ధి చేసుకొని ఫస్ట్ ఏదో ఒక రూపంలో, ఆ తర్వాత ఈ సాధన మొదలు పెట్టండి. ఏదో ఒక రూపంలో మీరు మీ కడుపులో ఉన్న చెత్తను బయటికి తోసేయండి. ఇప్పుడు దాకా ఉన్న చెత్తని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి కనుక మంత్రం చెబుతున్నాను, వినండి. ఓం నమో భగవతి గరుడావేశయ రక్తవర్ణే ఖడ్గహస్తే శ్రీం మహాగరుడ ప్రత్యంగిరే హ్రూం శక్తిం మమ వశమాయ ఖేం ఖేం ఘే హ్రీం ఘే హ్రూం హ్రం క్షోం హ్రూం కురు కురు స్వాహ అనే ఈ మంత్ర సాధనని 21 రోజులు ఈ 21 రోజులు ఈ సాధనలో మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఒక చిన్న గరుడ ప్రత్యంగిర ఫోటోని తీసుకుని తయారు చేసి పెట్టుకోండి. లేదా ఆ గరుడ ప్రత్యంగిర దొరకని పక్షంలో ప్రత్యంగిర ఫోటో ఒకటి పూజా మందిరంలో పెట్టుకోండి. ఇది అందరూ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరూ చేసుకోండి. ఇది వైష్ణవులు అయితే ఇంకా అపారంగా చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ప్రత్యంగిరాదేవియే మహాగరుడ ప్రత్యంగిర అని కూడా పిలుస్తారు. ఈ సాధన అమోఘమైనటువంటిది, అత్యంత సరళము మరియు శీఘ్ర సిద్ధిని ప్రసాదిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ మంత్ర సాధనని చేయాలనుకుంటారో వారు ఏదైనా ఆదివారం నాడు కావచ్చు లేదా మంగళవారం నాడు కావచ్చు ఈ సాధన మొదలుపెట్టి అమ్మవారికి ప్రతిరోజు పెరుగన్నం నైవేద్యంగా ఉంచి, అలా ఉంచిన తదుపరి మీరు అమ్మవారి ఫోటో ఎదురుగా కూర్చొని మాచే చెప్పబడినటువంటి ఈ మంత్రాన్ని ప్రతిరోజు 1111 జపం చేసి అమ్మవారికి మంగళహారతి ఇచ్చి మీ పనులు మీరు చూసుకోండి. ఈ సాధన ఉదయం పూట మాత్రమే చేయవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సాధన పొద్దున మాత్రమే చేయాలి. పొద్దున 5 నుంచి 10 లోపు మాత్రమే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 21 రోజులు ఈ సాధన ఎవరైతే చేసి అమ్మని అనుభూతిలోకి తెచ్చుకుంటారో వారికి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది, మరియు అఖండ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, మరియు అఖండ వాక్పటిమను ప్రసాదిస్తుంది, మరియు అఖండ జ్ఞాన సంపత్తిని కూడా ప్రసాదిస్తుందని గుర్తుపెట్టుకోండి సాధకులారా. సాధకుడి శరీరం అమృతమయమవుతుందని తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఆనాడు వైనతేయుడు తల్లి కోసం అమృతాన్ని తీసుకురావడానికి ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు ఇంద్రసభలో అవమానం జరిగినప్పుడు అప్పుడు ఈ వైనతేయుడు అమ్మని ప్రార్థిస్తాడు. అమ్మని ఆవహించమని చెప్తాడు తన శరీరాన్ని. ఆ అమ్మ ప్రత్యంగిరాదేవియే ఈ వైనతేయుని శరీరాన్ని ఆశ్రయిస్తుంది. ఆ తదుపరి ఎదురులేని విజయాన్ని సాధించుకొని అమృత కలశాన్ని తీసుకొచ్చి అమ్మ బానిసత్వాన్ని వదిలిస్తాడు. ఆ సందర్భంలో వచ్చినటువంటి ఆ శక్తి రూపమే ఈ మహాగరుడ శక్తి మంత్రాన్ని మీకోసం యోధాయిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ సాధన చేసుకోండి.
మహాగారుడ ప్రత్యంగర ఇవ్వలేనిది ఏమీ అంటూ లేదు. ఒకవేళ ఆమె లేనిదంటూ ఇక్కడ ఏమి ఈ భూమి ప్రపంచంలో ఏమీ లేదు. అమ్మ ఈ సాధనలో ఎవరికైతే ఈ సాధనా సమయంలో అంతర్ముఖంలో దర్శనమవుతుందో వారి జన్మ ధన్యమని గుర్తుపెట్టుకోండి సాధకులారా. అందరూ ప్రత్యంగర అంటే భయపడుతున్నారు. ఈ తల్లి అపార కరుణామూర్తి. చూడడానికి ప్రపంచాన్ని భయపెడుతుంది తప్ప అలా కనిపిస్తుంటుంది ఆ తల్లి. కానీ ఈ తల్లి అపార కరుణామూర్తి అని తెలుసుకోండి. మీరు ఈ తల్లిని పురాణకాల దేవత, అత్యంత పురాణకాల దేవత కాబట్టి ఈ తల్లిని మనం అందరం సాధన చేసి దర్శనం చేసుకుందాం. అనేక రూపాల్లో ఉంటుంది ఈ తల్లి విభూతులు. అటువంటి అనేక రూపాల్లో ఇవాళ మీకు మేము ఇచ్చే మహాగారుడ ప్రత్యంగర కూడా ఈ మహామంత్రాన్ని మీరు చేసుకుని దర్శనం చేసుకోండి. ఇలా అనేక రూపాలున్న తల్లిలో ఒక రకమైన రూపమే ఈ మహాగారుడ ప్రత్యంగర విధానం. ఎవరైతే ఈ సాధన చేస్తారో ఇటువంటి వారికి అపార శక్తి సాధకుల్లోకి వచ్చేస్తుంది. మహామహులను కూడా ఈ సాధకుడును ఎవడు ఓడించలేడు. గొప్ప గొప్ప దట్లు కూడా ఇది సాధించి సిద్ధి పొందిన వ్యక్తిని ఎవరు ఓడించలేరు. అది వేదం కావచ్చు, వాదం కావచ్చు, బోధనత కావచ్చు, మంత్రంత కావచ్చు, ఎందులోనూ ఓడించలేరని తెలుసుకోండి. ఈ తల్లి ఇవ్వలేనిదంటూ ఏమీ లేదని గుర్తుపెట్టుకోండి నాయన. ఈ మధ్య ఎక్కడో విన్నాను, మేము ప్రత్యంగర అంటే క్షుద్రదేవతని. ఆ మాట చెప్పిన క్షుద్రుణ్ణి పిపాపిష్టము చేసి త్రిశూల దండన వేయాల్సిందే తప్ప అటువంటి మిడిమిడి జ్ఞానం ఉన్న వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి దరిద్రమైన మాటలు మీరు అసలు తీసుకోవద్దు. ఎందుకంటే నేను చేయలేను కనుక ఇంకెవ్వరూ చేయలేరు అనుకునే ముండమూర్ఖులున్న లోకం ఇది అని గమనించి ముందుకెళ్ళండి సాధకులారా. ఈ తల్లిని కొలువు, ఈ తల్లిని చూడడానికి మాత్రమే ఉగ్రరూపం. అమ్మకు ఇంకొక ముఖం ఉంది, అది కూడా చూడండి సాధనతో. అప్పుడు మాత్రమే అర్థమవుతుంది నా తల్లి దయార్థ హృదయం ఎంతటి గొప్పదో అని. కాబట్టి మేము ఇక్కడ చెప్పే మంత్రాన్ని మీరు యథావిధంగా చేసుకుని సాధించండి. ఈ సాధనలో దర్భచాపనే ఆసనంగా వాడండి. తూర్పుకు అభిముఖంగానే కూర్చోండి. ఇంట్లో ఈ సాధన చేసుకోవచ్చు కనుక, కాకపోతే సపరేట్ రూమ్ ఉండాలి ఈ సాధనకని గుర్తుపెట్టుకోండి. మేము సింగిల్ బెడ్రూమ్ ఉంది, మాకు ఒకే రూమ్లో ఉంటామంటే చేయొద్దు. నల్లని హాకిక్మాలతోనే జపం చేయాల్సి ఉంటుంది. ఈ సాధనా సమయంలో నల్లని వస్త్రాలు మాత్రమే ధరించాల్సి ఉంటుంది. 2 పూట్ల నెయ్యి కలిపినటువంటి కొంచెం నెయ్యి కలిపినటువంటి మితాహారం తినాలని గుర్తుపెట్టుకుని, అది కూడా శాకాహారం అయి ఉండాలి. ఇకపోతే ప్రతిరోజు అమ్మకి పెరుగన్నం నివేదించిన తర్వాత జపం చేసుకోవలసి ఉంటుంది. ఈ నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ 21 రోజులు ఈ తల్లిని మనోపలకంపై దర్శనం ఇస్తుంది. ఎవరైతే మనోనిశ్చలం లేకుండా ఈ సాధన చేస్తారో వారికి మాత్రం ఈ సాధన 21 రోజులు కాదు కదా, 21 సంవత్సరాలైనా సిద్ధి కాదని గుర్తుపెట్టుకోండి. మనో సంకల్పం ఎంత గొప్పగా ఉంటుంది అంత గొప్పగా ఉండాలి. ఇక్కడ మనో సంకల్ప వికారాలు ఉండకూడదు. ఆ సంకల్పం వచ్చిన తర్వాత మనోవికారాలు ఉండకూడదని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అలా ఉండి చేస్తే 21 రోజులు కాదు కదా, 21 సంవత్సరాలకు కూడా నీకు సిద్ధి రాదని గుర్తుపెట్టుకో. నా మాట మీద గురి, అమ్మ మీద ఆశ పెట్టుకో, నువ్వు చేసే సాధన మీద శ్రద్ధ పెట్టుకో. అప్పుడే విజయం నీదవుతుంది. లేదా ఇక అంతకంటే చెప్పడం ఇక్కడ నిషిద్ధం. కనుక ఇక్కడ మేము ఏం చెప్పాము అనే దాన్ని పూర్తిగా వినండి. అక్కడక్కడ 1-2 సార్లు చెప్పుంటాను, వినండి. విన్న తర్వాత మీకు అర్థమైంది సాధన ఎలా చేయాలి అనేది. అప్పుడు మాత్రమే మీరు ఈ సాధనలోకి దిగండి. మంత్రము యూట్యూబ్లో మంత్రం దొరికింది, సాధన విధానం దొరికింది, అంతా పోసకూర్చున్నట్టు చెప్పాడు గురువు గారు. కానీ మనం చేసుకోండి, తప్పలేదు. కానీ ట్రై చేసుకోండి, జపం చేసుకోండి, నీట్గా చేయండి.
ఇక్కడ యథాతథంగా మీరు చేస్తే మీకు ఎటువంటి సమస్యలు రావు. మీ సొంత బుర్రవాడు చేస్తే అది మీ కర్మ, నాకు సంబంధం లేదు. మేము ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగానే ధర్మనిరతకి అనుగుణంగానే సాధనలు పెడుతుంటాము. ఖచ్చితంగా పెట్టబోయేది అంతే. అవసరం ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే సాధనా విషయాలను బహిర్పరుస్తాము. ఆ కొరవ వివరాలు మొత్తం సాధకుడికి మాత్రమే అవగతం అవుతాయని గుర్తుపెట్టుకోవాలి. సాధకుడు మాత్రమే తెలుసుకోగలిగిన సాధకులు. ఈ సాధనలో ఒక్కొక్క సాధకుడికి ఒక్కొక్క అనుభూతి, ఒకే అనుభూతి అని చెప్పను. 100 మంది సాధకులు దీని మీద ప్రయాణం చేస్తే ఈ సాధన మీద 100 రకాల అనుభూతులు, వాళ్ళకు సంబంధం లేని అనుభూతులన్నీ వస్తాయి. ఇప్పుడు ఇలా అనుభూతి వస్తుందని చెప్పకూడదు. ఎవరంటే ఇక్కడ ఎవరి అనుభూతులు వాళ్ళయే, ఎవరి దర్శనాలు వాళ్ళయే, ఎవరి మంత్రం వాళ్ళదే. కాకపోతే మంత్రం ఇచ్చే పనే గురువుది. నువ్వు సాధన చేస్తే అది నీ అనుభవంలోకి వస్తుంది. ఇంకొక వ్యక్తి సాధన చేస్తే అది ఆయన అనుభూతిలోకి వస్తుంది. అంతే తప్ప అందరికీ ఒకే అనుభూతి ఒకే టైంలో రాదు. గుర్తుపెట్టుకోండి ఆయన. కనుక ఇక్కడ చెప్పింది తూచా తప్పకుండా సాధన చేసి పాటించు నాయన. ఖచ్చితంగా అమ్మ పలుకుద్ది. చేసి చూడు, చేసి నిర్ధారణ చేసుకో. సర్వే జనా సుఖినో భవంతు.